అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 16న జరిగే మోడీ సభకి అన్ని ఏర్పాట్లు సిద్ధమై మనతో ఇక్కడ పనులు పరిశీలించేందుకు మంత్రి నిమ్మల రామనాయుడు వచ్చారు. మనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఈరోజు 16వ తేదీ జరిగే సభ ఎలా ఉండబోతుంది? 16న జరిగేటువంటి కర్నూలు బహిరంగ సభ మరి పెద్ద ఎత్తున చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా, ఎందుకంటే గతంలో మేము అనంతపూర్లో కానీ అదేవిధంగా కడపలో కూడా పెద్ద బహిరంగ సభలు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం కాలంలో. వాటిని మించి కర్నూలులో ఈ నరేంద్ర మోడీ గారి యొక్క సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ సభ కూడా విజయవంతం కాబోతోంది. ఎందుకంటే ఈవేళ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు మనం తెలియజేయాలి. ఎందుకంటే 2024 ఎన్నికల సమయానికి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంతా కూడా దివాలా తీసి ఖజానా అంతా కూడా ఖాళీ అయిపోయి రేపు భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ప్రశ్నార్థకమైపోయినటువంటి దశలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందుతూ ఉన్నాయి. ఒక పక్క తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం, ఆటో డ్రైవర్ల సేవలో 15,000, ఏదైతే 20,000 రైతుకి సాయం, మరి 16,350 పోస్టులు, టీచర్ల పోస్టులు భర్తీ చేయడం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. మరొక పక్క రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ఇట్లా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది అని అంటే అది పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ సంక్షేమ అభివృద్ధి అందుతుంది. అంచేత ఈ ప్రాంతంలో జరిగేటువంటి సభను విజయవంతం చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఇంటిలోనూ ప్రతి గడపలోనూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేసేటువంటి పనిలో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దేశంలో మొట్టమొదటిసారిగా కర్నూలు ఎంచుకోవడానికి కారణం ఏమంటారు? ఏదైతే ఈవేళ రాయలసీమ అంటే భారతీయ జనతా పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకి కానీ ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు 82లో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే రాయలసీమలో త్రాగునీరు, సాగునీరు అందించేటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఆ రోజు ఒక తెలుగు గంగ నుంచి ఆయన ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు, ఒక హంద్రీనవ కానీ, ఒక గాలేరు నగర్ కానీ, ఇవన్నీ ప్రాజెక్టులనే కాదు, ఈవేళ రిజర్వాయర్స్ కూడా, ఒక గండికోట కానీ, ఒక చిత్రావతి కానీ, ఒక గోరకల్లు కానీ, ఒక అవుకు కానీ, ఇట్లా ఏ రిజర్వాయర్ చూసుకున్నా తెలుగుదేశం గుర్తుకొస్తుంది. అంటే ఆ రకంగా మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాడు. గత 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి తప్పులు ఏవైతే జరిగాయో, గత 5 సంవత్సరాల పాలనలో రాయలసీమ ఏ రకంగా అయితే నిర్లక్ష్యానికి గురైందో దాన్ని సరిదిద్దేటువంటి క్రమంలో భాగంగా, ఉదాహరణకి హంద్రీనేవా ఉంది. 5 సంవత్సరాల గత పాలనలో ₹1 పని చేయలేదు, ఒక తట్ట పని చేయలేదు, ఒక సిమెంట్ బస్తా పెట్టలేదు. ఆఖరికి హంద్రీనేవాకు వాడినటువంటి మోటార్లకు కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టుపోయాడు గత ముఖ్యమంత్రి. మాటల్లో మాత్రం నేను రాయలసీమ బిడ్డ అంటాడు, కానీ చేసింది శూన్యం. 5 సంవత్సరాల్లో ఆయన చేయనిటువంటి పనిని మేము 1 సంవత్సరంలో పూర్తి చేసి హంద్రీనేవా శివారు 738 కిలోమీటర్ వరకు కూడా ఆ కృష్ణ మరి ఏదైతే నీటిని తీసుకుని వెళ్ళగలిగామనంటే ఈ రాయలసీమ మీద ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. అందుచేతే ఈ రోజు మీరు చెప్పినట్లుగా దేశంలో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని ఈవేళ దేశంలోనే రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో ఎంచుకోవడం అని అంటే, ఈ రాయలసీమ అనేది మాకు అత్యంత ప్రాధాన్యత. ఈ రాయలసీమ మరి రతనాల సీమగా మార్చడమే మేము ముందున్నటువంటి ప్రణాళికని తెలియజెప్పేందుకు, చాటి చెప్పేందుకే ఈరోజు కర్నూలులో కూడా ఈ యొక్క బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే మోడీ సభ సక్సెస్ చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. మోడీ వచ్చిపోయిన తర్వాత ఏపీకి మంచి ఫలితాలు రానున్నాయి, మంచి పెట్టుబడులు వస్తాయని చెప్పేటప్పుడు వీడియో చంద్రశేఖర్ హుస్సేన్, ఆర్టీవీ, PM మోడీ సభ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.